అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్టి ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్లసు శబ్దం పాన్రే అంతకంటే మొదలు హెడ్లైన్స్. రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఇస్తుండు సవాల్. రాజకీయాలలో ఉండడట, ఆడోళ్ళకి ఇస్తే పైసలు. ఇడుపు కాగితం సినిమా పేరుకు ఈ సడింపులు. తెలంగాణ భాష మీద గౌరవం లేని కామెంట్లు. విజయ్ దేవరకొండ మీద వచ్చిరాని పుకర్లు. సక్సెస్ అవుతుంటే ఓరుస్తలేరు బేకారగాళ్ళు. ఇంకా ఎలక్షన్లకు 2 ఏళ్ల మీదనే ఉంది గాని అప్పుడే లీడర్ల సవాళ్లు, పార్టీల నడుమ ఛాలెంజ్లు, ఎమ్మెల్యేల వార్నింగ్లతోని ఓట్ల సందడి కలకలగానొస్తుంది. పోన్రి ఇక వచ్చేసారి పవర్లకు వచ్చేది నువ్వా నేనా అన్నట్టుగా అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ మాటల యుద్ధాలే అవుతున్నాయి. ఇదే ఊపుల కేటీఆర్ ఉండి సీఎం రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ కూడా చేసిండు. ఇట్లా ఎస్ఐఆర్ పేరు మీద కార్యకర్తలతో మీటింగ్ పెట్టి కార్ పార్టీ క్యాడర్ల కొత్త జోష్ నింపే ముచ్చట ముంగటేసుకుంటారు బీఆర్ఎస్ లీడర్లు. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఆయన స్టైల్ స్పీచ్లు కౌంటర్లతోని ఇదివరకంటే జర దూకుడు ఎక్కువనే చూయించుకుంటా పబ్లిక్ ల ప్రసారాలు చేస్తున్నాడు. ఇక నిన్న మొన్నటి దాకానేమో ఈసారి పవర్లకు రాగానే పక్కా మా కార్యకర్తలను మంచిగా చూసుకుంటా, మా వాళ్ళని తిప్పలు పెట్టిన వాళ్ళని ఒట్టిగానే ఇడవా అని మాట్లాడితే ఇవాళనేమో రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సవాళ్ళు చేసింది. ఇట్లా అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు గనక చిత్తశుద్ధి ఉంటే నువ్వు గనక ఈ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడ కూతుర్లకు ఆడబిడ్డలకు మొత్తం వాళ్ళ ఖాతాలలో 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటా, నేను ఇడిచిపెట్టిపోతా రాజకీయం. దమ్ముందా? సవాల్ స్వీకరిస్తావా? ఎలక్షన్లు అప్పుడేమో పవర్లకు వచ్చే ఆలస్యము, ప్రతి మహిళ అకౌంట్లో నెలకు 2,500 పక్కా వేస్తామంటిరి. ఏమాయ 2 ఏళ్ళు అయిపోయాయి. ఆయనతో మళ్ళా ఓట్ల ముంగట 5-6 నెలలేసి ఆయనతో హామీ నెరవేర్చడం అంటారు కావచ్చు అనుకున్నాడో ఏమో గానీ ఈ 5 ఏళ్లకు కలిపి ప్రతి ఒక్క మహిళకు 60 నెలల లెక్కన 1,50,000 ఇవ్వవలసిందే. ఈ కాంగ్రెస్ సర్కార్ అట్లా చేయలేదు కానీ ఒకవేళ మీరు ఇట్లా అట్లా చేస్తే నేను శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకుంటా అని పక్కా లెక్కలతో చెప్పుకొచ్చింది. ఇట్లా మరి ఈ సవాలుకు పవర్లున్న పార్టీ లీడర్లు ఎట్లా రియాక్ట్ అవుతారనేది చూడాలిగా. 12 ఏళ్ళు అయింది ఎవరి దాళ్ళం ఏర్వడి, ఎవరి పాలనాలు చేసుకోబట్టి. అయినా మారకుంటా మసిబట్ట మాటలు మాట్లాడుకుంటా తెలంగాణ యాస మీద, భాష మీద, సంస్కృతి మీద, సాంప్రదాయం మీద, కట్టుబొట్టు మీద, పదాల మీద, పాటల మీద వాడు ఏడ్చుడు ఇంకా ఆప్తలేరు. తెలంగాణ జనంతో దిట్టించుకోకుంటుంటలేరు. అచ్చ తెలంగాణ పదాలతోని ఓ సినిమా టైటిల్ పెడితే ఎంత పేయమందం మాటలతోని పెద్ద పెద్ద పోస్టులు వేస్తురో చూడురి. అదే చిన్న సూపు, అవే ఎక్కిరింపులు, అవే కావరం పట్టిన కామెంట్లు, తెలంగాణ యాస మీద, భాష మీద ఇంకా కూడా అవే మాటలు. ప్రియదర్శి హీరోగా, నాగదుర్గ హీరోయిన్ గా ఇడుపు కాగితం అనే పేరుతోని సినిమా చాలు చేసిరు నిన్న. ఇక ఏమంట ఆ టైటిల్ బయటకు వచ్చిందో ఒక్కొక్కరు కడుపులున్న ఇసమంతా కూడా బయటకు వచ్చింది. బండి మీద కొత్త పెళ్లి పిల్ల, పిల్లగాడు, తెల్లగల్లు, సకినాలు, టైటిల్ కేలి పోస్టర్ దాకా తెలంగాణ యాస, సంస్కృతి, పల్లె వాతావరణము అన్ని గానొస్తూనే మంచిగాని మనందరం మురుస్తుంటే ఇదేం టైటిల్ ఎవరికి అర్థమవుతుంది అని ఎక్కిరించుకుంటా ఎక్సుల పోటీల మీద పోస్టులు వేస్తారు కొందరు. ఇక ఇంకొందరు ఇగురం తప్పి తెలుగులో డబ్బింగ్ ఉంటదా అని రాస్తున్నారు. ఆంధ్ర తెలుగు లేకపోతే ఆ ఎమోషన్స్ క్యారీ అవ్వడు కొద్దిగా కష్టం బ్రో అని రాస్తారు ఒకరు. సార్ తెలుగు భాషలో డబ్ చేస్తారా లేకుంటే తెలంగాణ భాషలనే చూడాలనా? ఇది ఫస్ట్ తమిళ టైటిల్ అనుకున్నా నేను, ఆ టైటిలే నాకు నచ్చలేదు. మలయాళం మిక్స్ లెక్క ఉన్నది. హే గ్రో, ట్రాన్స్లేట్ ద టైటిల్ టు తెలుగు అండ్ టెల్ మీనింగ్. టైటిల్ అర్థం చెప్పండిరా, నాకు అర్థం కాలేదు. ప్యూర్ తెలంగాణ యాస అంట కదా, మరి ఆంధ్రోళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? ఇగో ఇవి నిన్నటి సంది నిద్ర లేకుండా పెడుతున్న పోస్టులు, రాస్తున్న రాతలు, చేస్తున్న కామెంట్లు. మలయాళం సినిమాలు సబ్ టైటిల్స్ లో చూసి సప్పట్లు కొట్టే బ్యాచ్ తెలంగాణ యాసతోని టైటిల్ వస్తేనే ఇది మాకు అర్థం కాదు, మీ భాషనే మాకు ఎక్కదు అన్నట్టు మాట్లాడుతురు కదా. మరి ఈ నడమనే పెద్ద సినిమాల శ్రీకాకుళం యాస పెడితే మేమంతా చూడలేదా? పుష్పల చిత్తూరు యాస పెడితే సినిమాకు పోలేదా? ఈడికెళ్ళి ఎవ్వరు కూడా ఇచ్చి ఏం భాషది ఎవరికి అర్థమవుతుంది? సబ్ టైటిల్స్ ఉంటాయా? డబ్బింగ్ చేస్తారా అని కావరం బట్టిన కామెంట్ చేయలే కదా. మరి ఈడికెళ్ళి తెలంగాణ మట్టి కథతోని సినిమా వస్తుందని యాసలో ఓ టైటిల్ పెడితేనే ఇంత నెగిటివిటీ ఎందుకు? ఇలా మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్న తెలంగాణ ఫోక్ సాంగ్స్, కోట్లు కలెక్ట్ చేస్తున్న బల్గము, దసరా వంటి సినిమాలు ఎంతమంది చూస్తలేరు, ఎంజాయ్ చేస్తలేరు? తెలంగాణ యాస పదాలతో వచ్చిన పాటలు ఇలా దునియా అంతా దుమ్ము లేపుతలేవా? అన్ని చూసుకుంటా కూడా ఈ మాటలు ఎందుకు మళ్ళా? అయినా ఇడుపు కాగితం పేరునే ఎంత క్లియర్ ఉన్నది, ఇడిపోయే కాగితము అని. ఇడిపోయేటప్పుడు రాసుకునే ఓ పేపర్ అది. ఎందుకు ఇంత ఓర్వలేంతనము? మరి విడాకులు అనే పదం లేమున్నది? ఆకులా? అర్థం కాకపోతే ఊకోర్రి, అంతేగాని సబ్ టైటిల్స్ ఉన్నాయా అని ఎకిలి మాటలు మాట్లాడకుర్రి. బరాబర్ సబ్ టైటిల్స్ ఉండవు, చూడకుర్రి.
ఆయన అర్థం కాకుండా తెలిసిన వాళ్ళని అడుగుర్రి తెలుసుకోర్రి, అంతేగాని ఎవరికి అర్థమైతది ఇదో టైటిలా, ఈ ఆశతోని సినిమా వస్తే కష్టమే, కలెక్షన్లు రాక నష్టమే అని మాట్లాడుకుంటా ఈ ఎటకారం ఏమన్నా ఉంటే పోయి మీ గోదావరి సైడ్ చూయించుకోర్రి అని అనుకుంటే తెలంగాణ నెటిజనాలు సోషల్ మీడియాలో గట్టిగానే అరుచుకుంటున్నారు. కానీ ఇంకా తెలంగాణ తెచ్చుకోకుండా ఉమ్మడి ఏపీలనే ఉండుంటేనా ఇటువంటి సినిమాలు, పదాలు, పాటలు, పేర్లు ఏవి కూడా బయటికి రానియకపోదురు అని అనుకుంటా కూడా మస్తుగా మండిపడుతురు తెలంగాణ వాదులు. ఇవన్నీ కూడా కాదు, మాది అసలైన తెలుగు అని అంటారు కదా, అసలు అనేది ఉర్దూ పదంకేలు వచ్చింది. సిసలైన భాష అంటారు, సిసల్ అనేది కూడా ఉర్దే. నికార్సైన భాష అంటారా, నికాలస్ కూడా ఉర్దూ పదమే. ఇవాళ గానరంగానే ఏంటండి కబుర్లో అంటారు, ఖబర్ అనేది ఏడికేలు వచ్చింది, ఉర్దూకేలే. ముక్తసరిగా మాట్లాడాడు అంటారు, ముక్తసర్ ఉర్దే. మీ భాష ఏడికేలు వచ్చిందన్న సంగతి మీకు తెలియదు. గమ్మత్ ఏంటంటే మీకు తెలియదన్న సంగతి కూడా మీకు తెలియదు. మీరు మా తెలంగాణ యాస మీద పడి ఏడ్చుకుంటా పోస్టులు వేస్తారా ఇట్లా అని అనుకుంటే దేశపతి శ్రీనివాస్ మాటలు యాద్ చేస్తారు సోషల్ మీడియాలో కొందరు. కాలోజీ అన్నట్టు మా తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష. యాద్ పెట్టుకోర్రి, మంచి మర్యాదతో నీసోంటి ఇప్పటి సందనం బంద్ చేయరిగా. ఎంతైనా ఒక లీడర్ కు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉండే క్రేజు అధికారంలోకి వచ్చినాక తగ్గిపోతుంది. ఆపోజిషన్లు ఉన్నప్పుడు మా లీడరో అని షాతి గుద్దుకున్నోళ్ళు కొన్ని దినాలు అయినాక ఏం వెళ్తున్నాడు వాని బొంద పరిపాలన చేస్తున్నాడు అని తిడతారు. మళ్ళొచ్చే ఎన్నికల నాటికి సొంత పార్టీ కార్యకర్తలే మాకేం చేసిండు, మమ్మల్ని పట్టించుకోలేదు అని తిడుతుంటారు. కానీ తమిళనాడు సీఎం విజయ్కి మాత్రం రోజు రోజుకు క్రేజు ఎలన్ మాస్క్ రాకెట్ లెక్కనే దూసుకుపోయినట్టు పోతుంది. సినిమాల నుంచి వచ్చిండు సిగమూగినట్టు డైలాగులు కొట్టి మనకాడి హీరో కమ్ రాజకీయ లీడర్ల తీరుగా మంది మీద బదనాం చేస్తారు అనుకుంటున్నారా? అక్కడ విజయ్, దళపతి విజయ్ డెవలప్మెంట్ రాష్ట్రాన్ని ఎట్లా పరుగులు పెట్టించాలనో బాగా తెలిసినోడు అన్నట్టు చేస్తున్నాడు. ఇరాం లేకుండా కొత్త పాత పనులు చేసుకుంటా అటు ఆఫీసర్లకు చెమటలు పట్టించి ఇటు అభిమానులకు ఆనందం పుట్టిస్తున్నాడు. శుక్రవారం పొద్దున అంతర్జాతీయ మత్తు మందులు వాడు రవాణా చేసుడు వ్యతిరేక దినం కాబట్టి స్టార్ట్ రన్ స్టాప్ డ్రగ్స్ అనే కార్యం చేసింది తమిళనాడు సర్కారు. దానికి అందరి తీరుగానే సాదాసీదా బట్టలు వేసుకొని వచ్చిన సీఎం విజయ్ 3 నుంచి 6 కిలోమీటర్లు ఉరికిందట. ఊరిని గట్లేందుకు చేసిండు? దేశంలో రాజకీయాలు పురాగా తెలివనట్టున్నాయి దళపతి విజయ్ సార్కు. ఏ కార్యానికైనా వచ్చినమా, రిబ్బెన్ కత్తిరిచ్చినమా, ఫోటోలకు పోజులు ఇచ్చినమా, చేతులు దులుపుకొని అవతల పడ్డమా, ఇగో ఇట్లుండాలని తెలివనట్టున్నది. దేశంలో జరిగే రాజకీయ తంతు తెలియకుండా సోర పోరలతోని, చదువుకునే పిల్లలతోని, కార్యకర్తలతోని ఎసొంటి హంగు ఆర్బాటం లేకుండా పరుగులు తీసుడు పద్ధతి కాదు. డ్రగ్స్కు ఎంత దూరం ఉంటే అంత మంచిది అనేది పిల్లల మెదలకెక్కేటట్టు, వాళ్ళు కూడా 10 మందికి చెప్పేటట్టు సీఎం విజయ్ చేసుడు తరీక కాదు కదా. లోకం తీరి తెలివనట్టున్నది పురాగా. ఎన్నో ఏండ్ల సందొస్తున్న సాంప్రదాయాన్ని ఇప్పుడు కాదనట్టు చేస్తే ఎట్లా అని కడమ రాష్ట్ర రాజకీయ లీడర్లు, సీఎంలు నెత్తి పట్టుకునేటట్టు చేస్తున్నాడు సీఎం విజయ్. 53 ఏండ్ల ఈడుల పడుసు పిల్లగాని తీరుగా పరుగులు పెట్టిండు. అయితే ఇదేదో ఫోటోలకు పోజులు ఇచ్చే తానుకోలేకుండా పబ్లిసిటీ కోసమో ఇలా ఒక్కరోజు చేసే పని కాదట విజయ్ది. ఇక పొద్దుగాల 5 గంటలకు నిద్రలేసి 6-10 నిమిషాలకి ఇడీ చేరుకున్నట. ఇసుంటి ముఖ్యమంత్రి తమిళనాడు చరిత్రలనే కాదు మొత్తం దేశ చరిత్రనే ఎవ్వరు చేయరనే అభిమానం ఆపుకోలేక ఆకాశానికి ఎత్తిండు ఆదవ్ అర్జున్ అనే మంత్రి. ఇక ఈ తీరుగా దేశంలో ఓ కొత్త రాజకీయ ట్రెండ్ సురు చేసిండు విజయ్ దళపతిని మాట్లాడుకుంటారట దేశం పబ్లిక్. ఇవాళ రేపు ఎంత చిన్న గల్లీ లీడర్ అయినా గానీ పుట్టినరోజు వస్తే చాలు పక్క పొంటి 10-20 మందిని పెట్టుకొని బజార్ల బ్యానర్లు, కటౌట్లు పెట్టించి క్రేన్లతోని పెద్ద పెద్ద దండలు వేయించుకొని డీజే సప్పుల నడుమ కేక్ కటింగ్లు చేసి పతారా చూయించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అసొంటిది ఈ కార్పొరేట్ కేక్ కటింగ్ సంబరాలు అయితే వేరే లెవెల్ ఉన్నాయి. పోన్రి, కళ్ళు తేలేసే తట్టున్నాయా అంటే కాదు, ముక్కు మూసుకునే తట్టున్నాయి. నువ్వు దండే అన్న లీడర్ సాబ్కి వెనకంగా పూలు చల్తురుగా, తలపాగ పెట్టి సపట్లు కొట్టుర్రి, కన్వ కప్పి ఇప్పుడు కేక్ కట్ చేయర్రిగా. అయ్యయ్యో, ఏడ దొరకనట్టు ఆ మురిక్కాల కేక్ కటింగ్ ఏంది, ఇదెక్కడ సంబరాలు? మరి పుట్టినరోజు నాడు కొత్త బట్టలు వేసుకొని ఇవేం కథలనంటే ఇవి సంబరాలు కాదు, ఈయన పుట్టినరోజు కాదు. ఆగ్రాల బీజేపీ కార్పొరేటర్ కిషన్ నాయక్ అటీనే. ఇప్పటికే చాలా సార్లు మా గల్లీల డ్రైనేజీ తిప్పలుండి మురుక్కాలతో ముక్కులు పక్కన వలిగిపోతున్నాయి, జనాలకు జరాలు వచ్చి అరిగోస పడుతున్నారు, జరగ ఈ తిప్పలు తీరుసురని చాలా సార్లు ఆఫీసర్లకు చెప్పిండట. అయినా ఫాయిదా లేకపోయే వరకలా ఎట్లనే చేసి అందరికి తెలిసేటట్టు చేద్దామని ఏరైటీగా నిరసన చేసింది. ఇట్లా ఇదంతా కూడా సరే గాని మరి ఆగ్రా అంటే ఉత్తరప్రదేశ్లోనే ఉన్నది, యూపీలో ఉన్నది బీజేపీ సర్కారే, సీఎం ఉన్నది యోగి ఆదిత్యనాథే. మరి పవర్లున్న పార్టీ కార్పొరేటర్కే పనులు కాకుంటే ఎట్లా అని కోపం వచ్చి ఇట్లా చేసినట్టుండిగా. నా పార్టీ అయినా 4 పనులు చేయలేనప్పుడు, 10 రూపాయల ఫండు తేలినప్పుడు ఇక ఎందుకు ఇక నేను ఉండి అన్న కోపంతో సొంత పార్టీకే సురుకులు పెట్టే తీరు ఇట్లా మురుక్కాలు నిలబడి కేక్ కటింగ్ చేసిండు పాపం. మరి కమలం పార్టీ కార్పొరేటర్లే ఇట్లా సుక్కలు చూస్తుంటే కడమ పార్టీ లీడర్ల కష్టాలు ఇంకెట్లున్నాయో పాపము అని అనుకుంటే ఈ కేక్ కటింగ్ వీడియో చూసిన నెటి జనాలు కామెంట్లు వేస్తారు గట్టిగానే. ఏం బతుకులరా మని, తాత ముత్తాతల తర్వాత తల్లిదండ్రులు ఇప్పుడు మనం ఏండ్లకేండ్లు ఎంత కష్టపడ్డా తులం బంగారం మెడలేసుకొని తిరుగుదామంటే కుదురుతలేదు. అసొంటిది కిలోల కొద్ది బంగారం ఎట్లొచ్చింది కావచ్చు అనుకునేది కొందరు ఒంటి నిండా బంగారం వేసుకొని ఇంటర్వ్యూలలో కూర్చున్న వాళ్ళని చూస్తాయి. కానీ ఆ బంగారం ఎన్నుకున్న బండారం మొత్తం బయటపడ్డాక ఓ నీ నోట్ల మాను కదరా అనిపించింది.
ఈ వార్ తిన్నాక మీకేమనిపిస్తుందో చూసి కామెంట్ల రాయండ్రి. మెరిసేదంతా బంగారం కాదు అనే ముచ్చట ఇప్పుడు పుట్టింది కాదు, తాత ముత్తాతల కాలం సంది చెప్పుకుంటూ వస్తున్నారు. అయినా జనాలు ఆశపోయి గోసలు పడుతున్నారు. ఇగోడు అమాయకుని తీరుగా ముఖం పెట్టి చూస్తున్నాడు. కిలోల కొద్ది బంగారం ఒంటి మీద వేసుకొని ఇంటర్వ్యూలో కనిపించేది. ఇక దాన్ని చూసి వీన్ని గోల్డ్ మ్యాన్ అని పిలిచిర్రు. కానీ అది గోల్డ్ కాదు, పాడు కాదు, బంగారం పూత పూసిన ఇత్తడి సామానట. కానీ ఆ వీడియోలు చూసిన వాళ్ళు నిజమే కావచ్చు అని నమ్మి నలిగిపోయిర్రు. ఆ నమ్మకమే వీనికి పెట్టుబడైంది. పాత బస్తీలుండే పల్లపు సురేష్ కుమార్ అనే వీడు బోగర్ సొమ్ములు ఒంటి మీద నిండేసుకొని అందరిని బొక్కబొర్రలు పడేసుకుంటూ వస్తున్నాడట. లక్షలు కమాయించిందట. ఉంగరాలు, గొలుసుడు, కడాలు తలక్ మని మెరిసేటట్టు చేసి నమ్మకం కలిగించున్నట వీని పని. బయట దేశాల్లో నాకు మంచి కనెక్షన్లు ఉన్నాయి, కావాల్సినంత బంగారం అగ్గో సగ్గో వట్టిగానే పట్టుకొస్తా అని జనం తన పైసలు వసూలు చేసిందట. నాకు ముఖ్యమంత్రి తెలుసు, మంత్రులు తెలుసు, సిట్ కేస్తే సినిమా హీరోయిన్లు మన కళ్ళ ముంగట ఉంటారని ఫేక్ ముచ్చట్లు మస్తుగా ఫేకుడు వేకిందట. అసలు ఎంక్వైరీ చేస్తే హైదరాబాద్లో ఇల్లే లేదట. నెల కిరాయి కొంపకు పైసలు కట్టుకుంటా ఏ పూటకు ఆ పూటలో తీసుకుంటున్నట. వీని మాయల పడిపోయిన కొంతమంది 32 లక్షలు సమర్పించుకున్నారట. తక్కువ ధర అగ్వ సగ్వ అని నమ్మి నిండా మునిగిరట. తర్వాత వీడు గోల్డ్ మ్యాన్ కాదు గోల్మాల్ మ్యాన్ అని తెలిసి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కేసు పెట్టిరట. ఇంకేమున్నది, వీడు చేసిన భాగవతాలు మొత్తం ఒక్కొక్కటి బయటకు వచ్చినాయి. ఇంతకుముందు ఐటీ శాఖ ఆఫీసర్లు వీని కథ ఏంది, అంతగానం బంగారం ఎక్కడి దాన్ని చెకింగ్లు చేస్తే అంత ఉత్త కథ అని తేలిందట. పైన పటారం లోన లోటారం అని తెలిసిందట. కాబట్టి పబ్లిక్ తక్కువ ధరకు వస్తున్నదనో, పుణ్యానికే ఇస్తున్నారనో, సగం ధర అంటున్నారనో ఎగేసి ఊరుకొక్కుర్రి. ఆశపడితే గోసపడే తట్ట అవుతుంది. కాబట్టి కష్టపడకుండా ఏదంతా ఈజీగా రాదు. ఒకవేళ వచ్చినా ఎల్లకాలం ఉండదు అనే ముచ్చట గుర్తుపెట్టుకోరి. ఈ దునియాలో ఏ దేశానికి పోయినా, ఎక్కడ అడుగు పెట్టినా, ఎంత పెద్ద కొలువు చేస్తున్నా, ఎవరు ఏమనుకుంటారో అని వెనకాడిగయ్యకు. నీకు జన్మనిచ్చిన ఈ భరత భూమి గొప్పతనం చెప్పు అని రాయప్రోలు సుబ్బారావు జన్మభూమి అనే పద్యంలో చెప్పిండు కదా. ఆగో కవి చెప్పినట్టే చేస్తుంది గీ ముసలమ్మ. పుట్టింది ఇక్కడనే, సచ్చేది ఇక్కడనే, నాకు భారతదేశ పౌరసత్వం ఇయ్యుండ్రని పెద్ద పోరాటమే చేసినంత పనిచేసింది గీ ముసలమ్మ. పట్టిన పట్టిడవకుండా ప్రభుత్వ అధికారులను సతాయించి చంపుతున్నదట. బాపట్ల జిల్లా చినగంజం మండలం చింతగుంపల అనే ఊర్లా కొండ్రగుంట మహాలక్ష్మమ్మ ఎప్పుడో అమెరికా దేశానికి పోయిందట. ఆ దేశం మంచిగా కార్డు తీసుకొని షానేళ్ళు అక్కడనే ఉన్నదట. మరి అమెరికా దేశం వికారం కలిగిందో లేకుంటే జన్మనిచ్చిన దేశం మీద ప్రేమ కలిగిందో గాని అమెరికోని పౌరసత్వం కార్డును వాని ముఖాన కొట్టి పుట్టిన గడ్డకు తిరిగొచ్చిందట ఈ నడుమని. 94 ఏండ్ల ఈడుల భారతదేశం పౌరసత్వం కావాలి, నేను భారతీయురాలిగానే జీవిడుస్తా, నా ఆఖరి రోజులల్లో ఈ మట్టి బిడ్డగా గుర్తింపు ఇయ్యుండ్రని ఆఫీసర్లను అడిగిందట. అయితే ఈ అమ్మకు ఓవర్సీస్ సిటిజన్షిప్ ఉన్నదట. అంటే బయటి దేశాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నోళ్ళకి ఇచ్చే పర్మిషన్ అన్నమాట. కానీ అది నాకెందుకు, పక్క భారతీయురాలిగా బతికే పర్మిషన్ ఇయ్యుండ్రని కొట్లాడుతున్నది. మాతృభూమి మీద మమకారము, సొంత మనుషుల నడమ తిరగాలననే ఆరాటము, భారతీయురాలిగా జీవిడవాలననే ఆఖరి కోరికతోని కొట్లాట చేస్తున్నది. జిల్లా ఆఫీసర్లను పౌరసత్వానికి అప్లై చేయుండ్రని ఒక్క తిరగ కోరుతున్నది. అయితే ఈ ముచ్చట మీద కొంతమంది ఎక్కిరిచ్చినట్టు కామెంట్లు కూడా పెడుతున్నారు. మంచిగున్నప్పుడు అమెరికా దేశంలో పనిచేసినావు, ఇప్పుడు నీకు దేశభక్తి గుర్తుకొచ్చిందా అని కూడా అంటుర్రు. ఎవలేమన్నా ఈ ముసలమ్మ తన ఆఖరి గడియలు మాతృదేశంలోనే గడవాలనని, భారతీయురాలిగానే జీవిడవాలనని కోరుకొని దేశభక్తి చూపెట్టుడు గొప్ప ముచ్చట్నని ఇంకొంతమంది అంటుర్రు. నిజం ముఖం కడుక్కొని పౌడర్ వేసుకునే లోపు అబద్ధం అందంగా తయారై ఊరంతా తిరిగొస్తుంది అన్నట్టు పాపం హీరో విజయ్ దేవరకొండ మీద ఓ ఫేక్ ప్రచారం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. 2-3 వద్దుల సంధి ఇవాళ వచ్చిన క్లారిటీతోని ఆ ప్రచారానికి పరదబడ్డట్టే పొర్రిగా. ఇంతకేందా ప్రచారము, క్లారిటీ ఏమొచ్చింది అని అంటే, పాలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు ఎవరి మీద వార్తలు రాస్తే ఎక్కువ చూస్తారు, వాళ్ళ మీదనే ఫేక్ ప్రచారాలు చేసుడు ఎక్కువైపోయింది పొర్రి సోషల్ మీడియాలో. మొన్ననే కొత్తగా పెళ్లి చేసుకొని ఆయన సినిమా షూటింగ్లతో ఆయన బిజీగా ఉంటే విజయ్ దేవరకొండ మీద తీరొక్క పుకార్లు తిప్పబట్టిరు ఇంటర్నెట్లో. పాపం రణబలి సినిమా షూటింగ్లా విజయ్ గొంతెమ్మ కోరికలు ఎక్కువైపోయినాయి. ఆయన కోసం ఏకంగా 1-2 కాదు 5-6 క్యారవాన్లు అడుగుతుండు. 40-50 మంది అసిస్టెంట్లు కావాల్సిందే అని ప్రొడ్యూసర్లకు కాల్స్ గా తింటున్నాడు. నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తుండు. విజయ్ డిమాండ్ల ఖర్చు భరించలేక ప్రొడ్యూసర్లకు రోజు హార్ట్ అటాక్లు వచ్చి అడ్డం పడుతుర్రు. అందుకే పోయి ప్రొడ్యూసర్ కౌన్సిల్ లా కంప్లైంట్ కాయిదం కూడా ఇచ్చిర్రు అనుకుంటా. మాల్ మసాలా కలిపి మస్తు వార్తలు తిరిగినాయి సోషల్ మీడియాలో. ఇక ఇసోంటి పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టకుంటే పురాగా బ్యాడ్ నేమ్ వస్తుందని నిర్మాతలు బయటికి వచ్చి క్లారిటీ ఇచ్చిర్రు. ఇయాల విజయ్ 5-6 క్యారవాన్లు అడిగిండు, 50 మంది అసిస్టెంట్లని డిమాండ్ చేసిండని వస్తున్న గాసిప్లన్నీ ఫేకే అని చెప్పుకొచ్చిండు.
మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవిశంకర్ విజయ్ దేవరకొండ మస్తు ప్రొఫెషనల్ గా ఉండే హీరో. షూటింగ్ లా ఇన్ని రోజులల్లా ఇదివరకు దాకా ఎసొంటి తక్లీఫ్ కాలే. ఈ వార్తలన్నీ కొందరు కావాలనే వైరల్ చేసి తిప్పుతుర్రని అనుకొచ్చిండు. ఇంకో దిక్కు విజయ్ పిఆర్ టీం కూడా ఈ రూమర్లను రుబ్బుతున్నోళ్ళ మీద సైబర్ క్రైమ్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకునేటట్టు చేస్తామనుకొచ్చిర్రు. అయినా విజయ్ దేవరకొండని ఇట్లా బర్బాద్ చేయాలని చూసుడు, బ్యాడ్ చేసుడు ఇది ఫస్ట్ సారి కాదు, ఇదే ఆఖరు కూడా కాదు. ఇదివరకు కూడా విజయ్ ని సోషల్ మీడియాలో నెగిటివ్ చేసుకునే కార్యాన్ని నెత్తుకేసుకున్నారు కొంతమంది. ఒక్కోసారి అయితే విజయ్ కొత్త సినిమా రిలీజ్ అయ్యి మార్నింగ్ షో వడంగానే సినిమా కూడా చూడక ముందే ట్రోల్స్ మీమ్స్ తోని కలెక్షన్స్ ఏం లేవని కామెంట్లు ఇస్తారు. విజయ్ యాక్టింగ్ మీద చేసిన క్యారెక్టర్ల మీద నెగిటివ్ ట్వీట్లు వేస్తారు. ఇప్పుడిగో ఇట్లా షూటింగ్ స్టేజ్లు ఉండంగానే ఈ తీర్ల బద్నాం చేసి బట్టగాల్చి మీదేస్తారు. ఇటువంటి పుకార్లు పుట్టించేటోళ్ళందరికీ రణబలి సక్సెస్ తోని విజయ్ గుణపాఠం చెప్తాడేమో చూడాలిగా. సుశరానులా నేను వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు మన మైక్ టీవీ ముచ్చట్లు.